నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ వేస్ట్ ఫెలోస్, ప్రజాపాలన అంతా బోగస్, మార్పు మార్పు అన్నారు. నయా పైసా మార్పు రాలేదు. ఒక హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. 2500 ఇస్తానన్నాడు, అది కూడా బోగస్. గ్యాస్ పైసలు 2 నెలలు మాత్రమే వేసిండ్రు. ఆంధ్ర వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. సరిగ్గా సర్వే చేయడం చేత కాదా? నా ఫోన్ నంబర్ తప్పు ముద్రించారని ఇల్లు ఇవ్వట్లేదు అని ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ కొంచెం తేడాతోని ఓడిపోయిండు. ఆయన గెలిచి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని మహిళ ఆరోపిస్తుంది. మేము 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మా మమ్మీ డాడీ ఎవరు లేరు. నేను అనాథని, నేను తెలుసా. వేసినాము, అక్కడ రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను. 4 సార్లు వేసినాను. ఇక్కడ 4 సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ L2లో వచ్చింది. ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాను. నాకు 359 వచ్చేది 357 చేసేసినారు. ఇప్పుడు నాకు ఇక్కడ తిరిగిపిస్తున్నాడు. ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నేను చెప్తున్నాను కదా, వేస్ట్ ఫెలోస్ నేను అంటున్నాను కదా. ఓట్లకు వచ్చి తీసుకున్నారు. ఆ తర్వాత 2000 మాకు ఒక ఆశ ఉంటది, గృహని. మేము కూడా హౌస్ వైఫ్స్ తెలుసా. మాకు లంగ్ లేదు. ఏదో ఒక ఆశ ఇస్తాడేమో నా లైఫ్ లో అంటున్నా కదా. రెండే నేను ఓట్లు వేసినాను. ఒకటి కేసీఆర్ కి, ఇంకొకటి ఈయనకి వేసినాను, రేవంత్ రెడ్డికి వేసినాను. ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి. ఇప్పటి వరకు సర్వే చేసినాడా? ఏం చేయలేదు. ఫోన్ నంబర్ తప్పు చేసేసినాడు. 2500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. గ్యాస్ వచ్చింది 2 నెలలు వేసిండు, 3 నెలల బంద్ అయిపోయింది. కరెంట్ బిల్ మాకు దగ్గర ఏం లేదు, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఆంధ్ర వాళ్ళు వచ్చినారు, పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు. దానికి కొల్లులో వచ్చింది, మళ్ళీ L2లో కూడా వచ్చింది. ఇప్పుడు ఎంక్వైరీ చేయరా? ఆధార్ కార్డు తెలిస్తే బ్యాంక్ కూడా వస్తుంది, బ్యాంకులలో వస్తుంది. ఏమొచ్చింది చెప్పండి బ్యాంకులలో? మా దగ్గర ఏం లేదు తెలుసా. వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లుంటా మాకు తెలుసు. ఇంటి పరిస్థితి చెప్పుకోము, కానీ ఆశ ఉంటది ఏదైనా వస్తే. నేను చెప్తున్నాను కదా, అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు. ఏం లేదు. నేను అంటున్నా కదా, నాకు ఒక లంగు లేదు. నాకు టీవీ వచ్చి 10 సంవత్సరాలైంది, ఒక లంగు లేదు. 2 ఆశతో వచ్చినాను. వేస్ట్. నంబర్లు ఎంక్వైరీ చేయలేదు. ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్ని వచ్చేసేది వాళ్ళది. ఏమొచ్చిందండి? ఇల్లు వచ్చిన ఏం మార్చలేదు, నయా పేసలేదు. కమ్సే కమ్ కేసీఆర్ కొంచెంలో తప్పైపోయింది. ఆయన ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుస్తున్నారు తెలుసా. 2500 రాలేదు. ఎక్కడ వచ్చింది? ఇంట్లో మేము ఎట్లా బతుకుంటున్నాం మాకు తెలుసు. వచ్చిందా?